నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, టారో కార్డ్ రీడర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్, అలాగే స్పిరిచువల్ హీలర్ వనజ రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మా పద్మిని, ఎలా ఉన్నారు? బాగున్నాను. నీ ఎనర్జీ నాకు భలే నచ్చుతుంది. థ్యాంక్ యూ. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఇంకాస్త ఎన్హాన్స్ అవుతుంది ఎనర్జీ. డెఫినెట్లీ. ఎందుకంటే పీస్ఫుల్ గా ఉండడం వావ్ 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 అని చిందరవందరగా ఉంటాయి. ఎలా అయినా డ్రైన్. అంటే ఇక్కడ ఏంటంటే పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే తను వచ్చినప్పుడు ఆ స్మైల్ గానీ ఆ ఎనర్జీ గానీ యాప్ట్ గా ఉంటది అనమాట. అంటే మనసులోంచి వచ్చేస్తుంది. సో అందరికి అంటే చెప్పాలనిపించి చెప్పేసి యా యా. ఇప్పుడు నా మొహం చాలా మాట్లాడుతుంది, నా హావభావాలు చాలా మాట్లాడతాయి. యువర్ హౌస్ ఇస్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఇలా ఇంటిని చూసి ఇల్లాలని చూడాలంటారు కదా, 100% కరెక్ట్. ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి. వంజ గారు, థ్యాంక్ యూ సో మచ్ మీ టైం ఇచ్చినందుకు. దర్స్ అ బ్యూటిఫుల్ డే కమింగ్. ఈ ఆదివారం అమావాస్య, చుక్కల అమావాస్య. ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి అమావాస్యని మన దేశంలో, మన ప్రాంతంలోనే కాకుండా యావత్ దేశంలో కూడా అసలు ఎంత అద్భుతంగా జరుపుకుంటారో అనేది చదివాను నేను. అయ్య బాబోయ్, అసలు సూపర్ పవర్ఫుల్ డే అని ఖచ్చితంగా అర్థమవుతోంది. అది ఆదివారం రావటం మరో విశేషం. రవి పుష్యమి యోగంతో రావటం. ఆ రోజు పుష్యమి నక్షత్రం ఉంది. అద్భుతమైనటువంటి పవర్ఫుల్ డేగా ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. కాబట్టి మరి అమావాస్యని ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు? మీరైతే ఏం చేస్తారు? ఎట్లాంటి సమస్యల నుంచి మేము బయటపడటం కోసం ఈ అమావాస్యను వినియోగించుకోవచ్చు? ఒకసారి తప్పకుండా. అయితే ఈ అమావాస్య నార్మల్ గా ఏంటంటే మనకి నార్త్ లోను ఇక్కడ చూసుకుంటే నార్త్ లో ఆల్రెడీ శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంకా స్పెషల్ అన్నమాట. అక్కడ వాళ్ళు కూడా చాలా ఎక్కువ. మనం అనుకుంటాం నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువగా పూజలు అవన్నీ తక్కువ అనుకుంటాం, కానీ మనకంటే నెక్స్ట్ లెవెల్ కదా. నెక్స్ట్ లెవెల్ పూజలు కానీ, నెక్స్ట్ లెవెల్ రెమెడీస్ కానీ, నెక్స్ట్ లెవెల్ ఎనీథింగ్ వాళ్ళే చేస్తారు ఎక్కువగా. అండ్ ఈ రెమెడీస్ కి ఎట్లాంటి కాంట్రడిక్షన్స్ ఉండవు అక్కడ. చేయమంటే చక్కగా చేసేస్తారు. అయితే అక్కడ గుళ్ళల్లో పూజలు ఇక్కడ డిఫరెంట్ గా ఉంటాయి. అక్కడ పూజలు, ఇక్కడ పూజలు. కాకపోతే భక్తి విషయంలో చూసుకుంటే మాత్రం వాళ్ళు చేసే శివారాధన గాని, సో వాళ్ళకి అమావాస్య చాలా చాలా ప్రత్యేకత ఉన్నది అక్కడ. మన దగ్గర చూసుకుంటే చుక్కల అమావాస్య అంటాం. ఎక్కువగా గౌరీ అమ్మవారికి పూజ చేస్తాం ఆ అమావాస్య రోజు. సో కాబట్టి ఈసారి ఆదివారము అమావాస్య అన్ని రకాలుగా, అంటే అది పాజిటివ్ ఎనర్జీస్ పరంగా చూసుకున్నా, కొంతమంది తాంత్రికమైన పూజలు చేసే వాళ్ళకి కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన రోజు అన్నమాట. అంటే బేసిక్గా మన ఆరాని మనము ఎన్హాన్స్ చేసుకోవడానికి తాంత్రిక టైప్లో చేసే పూజలన్నీ అదే రోజు అవుతాయి. నార్మల్గా ఆడపిల్లలు గౌరీ పూజ చేసుకోవడం ఆ రోజు ఆదివారము రవి పుష్యమి యోగంతో వచ్చింది కాబట్టి ఆ పుష్యమి యోగం రోజు ఏ వాటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే, ఒకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకు కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యపరంగా ఒకటి మెయిన్. ఆ రోజు కనుక మనం సూర్యారాధన చేసి ఉదయాన్నే ఇట్లా ఎప్పుడైనా కానీ నార్మల్ నేను చెప్పే చిన్న చిన్న రెమెడీస్లో ఆదివారము అమావాస్య వచ్చినప్పుడు ఎప్పుడైనా మనం చేయాల్సింది ఏంటంటే, ఆ ఉదయం సూర్యుడికి మన ఆ సూర్యారాధన చేసేటప్పుడు సూర్యుడికి ఆగ్యం వదలడం దగ్గర నుంచి భానుడికి సంబంధించిన మనం ఏమేమైతే పూజలు అవన్నీ చేస్తామో ఆ రోజు చిన్న చిన్న 2-3 చిన్న రిచువల్స్ చెప్తాను. మనం ఇంట్లో ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ రావాలి, ఇంట్లో అందరు సిక్ అవుతున్నారంటే చక్కగా ఒక పాత్రలో, రాగి పాత్రలో నీళ్ళు తీసుకొని ఆ సూర్యోదయం అయ్యేటప్పుడు అక్కడ పెట్టేసి అక్కడే అది అలా వదిలేసి అంతే. అంటే మనం ఏమైతే మనసులో అఫర్మేషన్స్ అంటాము నార్మల్గా, మనం అఫర్మేషన్స్ ఇంగ్లీష్లో, మనం ఏంటి మనం చేసుకునే జపాలు ఇవన్నిటిని అక్కడ కూర్చొని మీరు ఏవేవైతే ఆదిత్య హృదయ స్తోత్రం దగ్గర నుంచి ఏమేమైతే చేయాలనుకుంటారో అవన్నీ అక్కడ కూర్చొని చేసుకొని ఆ వాటర్ని ఏం చేస్తారంటే, మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఆ వాటర్ని పట్టించడం ఒకటి. ఆ నీళ్ళల్లో ప్రతి ఒక్క కార్నర్ మీ ఇంట్లో ఏదైతే మీకు నెగటివ్ ఎనర్జీ ఉంది అనుకున్న ప్రతి కార్నర్లో ఆ వాటర్ని తీసుకొచ్చి ఒక 1-2 అవర్స్ అట్లా వదిలేయండి అంతే. మధ్యాహ్నం వరకు వదిలేసినా నో ప్రాబ్లం. అలా ఫుల్ ఎండ
వర్షాకాలం కాబట్టి వర్షం వస్తే గనక మనకేం ఆప్షన్ లేదు, జస్ట్ ఆ నీళ్ళు పెట్టి సూర్యుడి ఆరాధన చేసేసి అది ఒకటి. రెండోది ఏంటంటే ఇలాగా ఆదివారం సప్తమి కానీ ఆదివారం అమావాస్య కానీ రవి పుష్యమి యోగం వచ్చినప్పుడు ఏదైనా ఉన్నప్పుడు గోధుమ పిండి తోటి దీపారాధన చాలా శ్రేష్టం అన్నమాట. ఆ గోధుమ పిండితోటి దీపాలను చేసి కింద గోధుమలు వేసి దాని మీద గోధుమ పిండి దీపాలు పెట్టి ఎర్రటి వత్తులు ఆవు నేతితోటి పెట్టి అది చేసేటప్పుడు ఏం చేస్తారంటే అందులో ఆ దీపంలోనే ఒక్కొక్క బెల్లం ముక్క వేసేసి చిన్న బెల్లం ముక్క వేసి సూర్యుడికి ఆరాధన, మందారాలతోటి తెలిసిందే ఆరాధన చేయడం, ఇవన్నీ ఒక ఎత్తు అనమాట. ఇవన్నీ చేసి మనము ప్రతిదానికి అంటే ఏదన్నా ఒక కోరిక ఉంటేనే ఇలా చెయ్యాలి పక్కన పెట్టేస్తే, మనం ఎప్పుడైనా ఈ స్పెషల్ యోగా వచ్చినప్పుడు, స్పెషల్ యోగాలు అవన్నీ వచ్చినప్పుడు మనం చేసే పూజ 1కి 100 మార్కులు పడతాయి మనకి. 1 మార్క్ పడే దగ్గర మనకి 100 మార్క్స్. అంత పవర్ఫుల్ డేస్ కాబట్టి అవన్నీ మనలో ఉన్న ఆరాని, అండ్ మెయిన్గా ఏంటంటే మన జన్మలన్నిటినీ సాక్ష్యంగా ఆయన అంటే డైరెక్ట్గా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన సాక్షిభూతుడు సూర్యుడు మాత్రమే. సూర్యుడు అంటే మనం చేసే పాపాలు పుణ్యాలు పాపకర్మలు అవన్నీ చూసింది ఆయనే కాబట్టి, మన జన్మలన్నిటికీ సాక్ష్యం ఆయనే కాబట్టి, మనం చేసిన ఎటువంటి పాపాలు ఏదైనా ఉన్నా కానీ తెలిసి తెలవక ఏ జన్మలో చేసిన పాపకర్మలు ఈ జన్మలో అనుభవించకుండా చెయ్యాలి అంటే ఆయన ఒక్కడి వల్లే సాధ్యమవుతుంది. కాబట్టి ఆయనను అదే విధంగా మనం ప్రార్థించాలి. ఈ జన్మలో ఈ కష్టాలు వచ్చాయి కదా, ఇవి కదా. సో ఈ రోజు ఇంకా ఇంపార్టెంట్గా ఎవరన్నా రాగి ఏమైనా కొనుక్కోగలిగితే, రాగికి సంబంధించి ఎనీ మెటల్, మనము మామూలుగా అక్షయ తృతీయ అట్లాంటి టైంలో కొనుక్కుంటారు మెటల్, కానీ ఈ టైంలో బెటర్ అనమాట. నార్మల్గా అక్షయ తృతీయకి వాటన్నిటికీ బంగారం కొనాలి అవి ఇవి అంటారు, కానీ అది అలా వచ్చేసింది. కానీ ఇట్లాంటి రవి పుష్యమి యోగం ఉన్న రోజు మీ ఇంట్లో పూజకి సంబంధించినవి ఏవైనా ఒక వస్తువులు ఇంట్లోకి కొనుక్కొని రావాలి. వెండి కూడా కొనుక్కోవచ్చు, బంగారం కొనుక్కోవచ్చు. రాగి మెయిన్ ఇంపార్టెంట్, రాగి కూడా ఈ రోజు తెచ్చుకోవచ్చు అన్నమాట. సో ఇవి మనం చేసేది. అలాగే ఆడపిల్లలు గౌరీ పూజ చేసుకోవడం చాలా, పెళ్ళైన అమ్మాయిలు కానీ పెళ్లి కాని అమ్మాయిలు కానీ, పెళ్ళైన అమ్మాయిలు అయితే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ బాగుండాలి అని చేసుకోవడం, పెళ్లి కాని అమ్మాయిలు అయితే వాళ్ళకి మంచి భర్త రావాలి, తొందరగా పెళ్ళి అవ్వాలి, అన్నిటికంటే ఇంపార్టెంట్గా తొందరగా పెళ్ళి అవ్వాలన్నమాట. ఈ మధ్య కాలంలో ఉన్న ప్రాబ్లం అది, తొందరగా మ్యారేజెస్ అవ్వట్లేదు. కాబట్టి ఇవి చిన్నగా ఇవి చేసుకోవడమే ఈసారి చేయాల్సింది. రైట్. అయితే గోధుమ పిండిలో ఇప్పుడు మనం చనివిడితో ఎలా అయితే పెడతామో అలాగే సేమ్ గోధుమ పిండిని కూడా చక్కగా అది చపాతి పిండిలాగా చేసేసుకొని పెట్టేయడం ఇంకా ఈజీ. ఇదైతే ఇంకా ఈజీ. అయితే అలా ఇంకా నువ్వు చెప్తూ ఉంటే అంటే మనం చేసే ఇంట్లో మేము రెగ్యులర్ గా చేసుకునేవి ప్రతి ఆదివారం ఎవరైనా కానీ, అంటే ఈసారి స్పెషల్ గా ఆదివారం వస్తే గోధుమ పిండితో రొట్టెలు చేసి ఆవుకి తినిపించడం మనకి ఎప్పుడూ ఉండదే. అందరు చాలా మంది చేస్తుంటారు. చాలా మంది శనివారాలు పెడుతూ ఉంటారు ఇలాగా. సాటర్డేస్ మామూలుగా కుక్కలకి వాటికి పెడితే బాగుంటుంది, శని దోషాలు పోతాయని. కానీ ఎవరికైనా పనిలో ఆటంకాలు వచ్చి చాలా బ్లాకేజెస్ ఉంటాయి కదా, ఆ బ్లాకేజెస్ క్లియర్ అవ్వాలి అంటే అట్లీస్ట్ 11 వీక్స్ మీరు గోధుమ పిండితోటి చపాతీ చేసి చక్కగా ఆవులకి మాత్రమే గోశాలకు వెళ్ళి అక్కడ తినిపించడం. ఆదివారం అండి, శనివారమా? ప్రతి ఆదివారం. శనివారం చేసేది సెపరేట్ గా ఉంటుంది అనమాట. ఎవరికైతే శనిగ్రహ దోషాలు ఉంటాయో దానికి పనిచేస్తుంది వాళ్ళకి అది బాగా అందులో నల్ల నువ్వులు వేసి పెట్టడం వల్ల ఏంటంటే, ఇప్పుడు బయటకు వెళ్ళి మీరు ఎంత పూజలు చేసినా, ఎంత వందల వేల లీటర్లతోటి అభిషేకాలు చేస్తున్న దానికంటే కూడా ఇలాగ మనం ఎప్పుడైతే ఈ పశుపక్షాదులకి ఎప్పుడైతే పెడుతూ ఉంటామో వాటి వల్ల మన కర్మలన్నీ మైనస్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ మైనస్ అయ్యే ప్రాసెస్ లో ఇవన్నీ చేసుకొని వెళ్ళిపోవడమే, అతిగా చాదస్తంగా కాకుండా. అంతే, మంచి రోజు వచ్చినప్పుడు దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవడం. తప్పకుండా యూటిలైజ్ చేసుకుంటారు. తెలియక లేకపోతే ఆటంకాలతో అబ్స్టకల్స్ తో బాధపడుతూ ఉన్నారు, ఏం చేయాలో తెలియట్లేదు. పవర్ఫుల్ డేస్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటుంది నేచర్, అంతే కదా. మనం యూటిలైజ్ చేసుకోము. ఆ రోజు బతికించు, ఆ రోజు లేకపోతే ఇంకొకటి వచ్చిందో పర్వాలేదు, ఈసారి చేయకపోతే ఇంకొకసారి చేయొచ్చు. అయ్యో ఈసారి కాకపోతే ఇంత పవర్ఫుల్ గా రావద్దు. అది అమావాస్య రోజు ఇట్లా రవి పుష్యమి ఈ మధ్య కాలంలో ఎప్పుడు నేను రాలేదు. చాలా కాబట్టి ఈ పవిత్రమైన రోజుని ఇంకా మిగతా మీ ఫ్యామిలీలో ఏవైనా ప్రొసీజర్స్ అయినా ఫాలో అయ్యేలా పూజలు చేసుకునేటట్టయితే, పూజకి ఇలాగే చేయాలి అని ఏం లేదు, మీ మనసుకి ఎలా చేయాలనిపిస్తే అలా, మీ తాహత్తకి ఓపికకి స్తోమతకి తగ్గట్టుగా చేసుకుని వెళ్ళిపోవడమే పూజలు అంటే. ఆ దీపారాధన చేసిన గోధుమ పిండిని ఏం చేయాలి అనే డౌట్. ఓకే, ఆ గోధుమ పిండిని ఏం చేస్తారంటే చిన్నగా మళ్ళీ నెక్స్ట్ డే ఇట్లా ఉండల్లాగా చేసేసి
చేపలకి అంటే Okay. వాటర్ లో వేసేయడం, Hmm. ఫిషెస్ కి వేయడం, లేదు అంటే పశువు పక్షాదులకి వేసేసేయడం. ఇంక ఇవేమి ఆప్షన్ దొరకట్లేదు, మాకు కుదరట్లేదు అన్నప్పుడు మీరు తీసుకెళ్లి ఏదైనా ఒక చెట్టు కింద చిన్నగా అట్లా పెట్టేయచ్చా? పెట్టేసేయడం అంతే. ఓకే. ఇవే. చీమలు అలాంటివి కూడా చీమలు తీసుకుంటాయి. కూడా తినేస్తాయి కాబట్టి ఇది చాలా చాలా శ్రేష్టం. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. డెఫినెట్ గా ఈ అమావాస్యను ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని, అలాగే పితృదేవతల ఆరాధన ప్రత్యేకించి అందరూ చేసుకునేదే, అది కూడా చేసుకోవచ్చు కదా. అవును. తర్వాత రోజు ఇంకా స్పెషాలిటీ ఏంటంటే శ్రావణ మాసంలో వచ్చే ఫస్ట్ సోమవారం First కాబట్టి సోమవారం ఇంకా ప్రిపరేషన్స్ చాలా బాగుంటాయి Yeah. కాబట్టి దానికి కూడా ప్రిపేర్ అయిపోండి. యా, ఆ శ్రావణ మాసానికి సంబంధించి కూడా మాట్లాడుకుందాము. Yes, definitely. రైట్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. ఇట్లాంటి స్మార్ట్ రెమెడీస్ డెఫినెట్ గా చేసుకుని Yeah. రకరకాల ఇబ్బందుల నుంచి చాలా చాలా ట్రిక్కీగా ఉంటాయి, ఇవి చేసుకుంటే చక్కగా బయటపడిపోతాం. కానీ చేస్తే మనకు తెలియకుండానే ఏదో ఒక అలాంటి పాజిటివిటీ ఉంటుంది. Definitely. చాదస్తం అవన్నీ కాదు ఇక్కడ. సింపుల్ గా మనం చేసేది ఎక్కడ ఎవరికి హామ్ అయ్యేది కాదు, అందరికి పనికొచ్చేది. యా, డెఫినెట్లీ. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు వంజ గారు. నమస్తే.